నమస్తే. వెల్కమ్ టు సుధా అస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఈ యొక్క శనీశ్వరుడి గోచార సంచారం ఉత్తర భాద్రపద నక్షత్రాలు జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది కంప్లీట్‌గా తెలుసుకుందాం. సో, ఈ ప్రెడిక్షన్స్ అనేది ఒక మంచి యాక్యురేట్ థియరీని బేస్ చేసుకొని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అదే నవాంశ యాక్టివేషన్ థియరీ. సో, ఈ యొక్క ఉత్తర భాద్రపద నక్షత్రము తృతీయ స్థానంలో జరుగుతుంది అని జనరల్ ప్రెడిక్షన్స్ కంటే కూడా మీకు ఆ ఉత్తర భాద్రపద నక్షత్రాలు ఇంకా ప్రిసైజ్‌గా వెళ్ళి 1, 2, 3, 4 పాదాల్లో గోచారం జరిగినప్పుడు ఆ పాదాలకు సంబంధించిన నవాంశలో ఎలాంటి యాక్టివేషన్స్ ఏ హౌసెస్ యాక్టివేట్ అవుతాయి, ఆ హౌసెస్‌కి, ఆ హౌస్ లార్డ్స్‌కి, శనీశ్వరుడికి లింకేజ్ అనేది చూసుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, కంప్లీట్‌గా చూడండి. మీకు చాలా మంచి ప్రొడిక్షన్స్ ఇచ్చాను. చాలా టైమ్ అండ్ ఎఫర్ట్ అయితే తీసుకొని చాలా డేస్ పట్టింది ఈ ప్రొడిక్షన్స్ అన్ని రాయడానికి నాకు అన్ని రాశులకి. సో, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి వాల్యుబుల్ ఇన్సైట్స్ అయితే ప్రొవైడ్ చేశాను. స్కిప్ చేస్తే ఇంకా మీ ఇష్టం. సో వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ చాలా స్లోగా పెరుగుతుంది. మైట్ బీ మర్చిపోతున్నట్టున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం స్టార్ట్ చేయండి సేఫ్ సైడ్. అండ్ ఇంకో 10 మందికి ఎక్కువ రీచ్ అవుతుంది. సో, బాగా అవసరాల్లో ఉన్న వారికి, ఉపయోగపడే వారికి ప్రొడిక్షన్స్ ఉపయోగపడతాయి. ఓకే, ఫైన్. ఇప్పుడు ఉత్తర భాద్రపద నక్షత్రానికి సంబంధించి మీకు ఒక చిన్న బ్రీఫింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది తెలిస్తే మాత్రమే మీకు ఆ ప్రొడిక్షన్స్ కోరిలేట్ అవ్వగలుగుతారు. చూసుకుంటే ఉత్తర భాద్రపద నక్షత్రం అనేది శనీశ్వరుడు యొక్క నక్షత్రం అన్నమాట. ఇది జలతత్వ రాశి అయిన మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు యొక్క 3వ నక్షత్రం. ఈ నక్షత్రానికి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే మార్పు, మలుపు, ఆధ్యాత్మికత, జ్ఞానం అండ్ ఆ యొక్క మిస్టిసిజం అన్నమాట. మిస్టిసిజం అంటే మీరు ఏదైనా ఒక రీసెర్చ్ చేసేటప్పుడు, ఒక రహస్యాన్ని ఛేదించేటప్పుడు, డీకోడ్ చేసేటప్పుడు మీకు ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది చూడండి. ఒక డార్క్ అండ్ మిస్టీరియస్ ఫీలింగ్ అనేది. అదే మిస్టిసిజం అంటారు. సో, అలాంటివి రిప్రజెంట్ చేస్తూ జ్ఞానాన్ని, సుపీరియర్ రియలైజేషన్‌ని, విజ్డమ్‌ని. సో, ఈ మాయ ఇవన్నీ కాకుండా సుపీరియర్ రియలైజేషన్‌ని సూచించే నక్షత్రం అన్నమాట ఈ ఉత్తర భాద్రపద నక్షత్రం అనేది. సో, ఈ నక్షత్రానికి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్, మీ ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ అన్నిటిని కంట్రోల్ చేసి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది. అంటే మీ కోపం, బాధ, జాలి, దయ ఇవన్నిటి కూడా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ అవుతూ డెసిషన్ మేకింగ్లో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటన్నిటిని రిజాల్వ్ చేసి బ్యాలెన్స్డ్ ఎమోషన్స్ని పెట్టి క్వాలిటీ డెసిషన్ మేకింగ్ అనేది చేపించి ఫ్యూచర్లో క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయడానికి సపోర్ట్ చేసే నక్షత్రం అనమాట ఇది. అర్థమైందా? అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరో వచ్చి సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మీ లైఫ్లో చేసే మార్పుల వల్ల మీ ఫ్యూచర్లో వచ్చే మార్పులు కాకుండా మీ యొక్క వే ఆఫ్ బిహేవియర్, మీ వే ఆఫ్ స్పీకింగ్, మీ వే ఆఫ్ పర్స్పెక్టివ్స్, పర్సీవింగ్ ద థింగ్స్ ఇవన్నీ చేంజ్ అవ్వడం వల్ల మీకు క్వాలిటీ డెసిషన్ మేకింగ్ అండ్ క్వాలిటీ లైఫ్ అనేది రావడం అనేది ఉంటుందన్నమాట. అంటే మీ నుంచి వచ్చే చేంజెస్, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్ అనమాట. సో, అదే ఉత్తర భాద్రపద నక్షత్రం సూచిస్తుంది. ఓకే, అర్థమైంది కదా? ఫైన్. సో, ఇక్కడ ప్రొడిక్షన్స్లోకి వెళ్దాం. అన్నీ కూడా ఒక నీట్గా రాసుకొని నోట్ చేసుకొని ప్రింట్అవుట్ తెచ్చుకున్నాను, ఏది మిస్ అవ్వకుండా చెప్పాలని. సరే, నేను ఆ యొక్క డేట్స్తో సహా అన్నీ చెప్తాను, చూసుకోండి. ముందుగా ఈ గోచారం అనేది జనవరి 20 నుంచి మే 17 వరకు ఉంటుంది. సో, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పాద గోచారం అనేది జనవరి 20 నుండి ఫిబ్రవరి 21 వరకు ఉంటుందన్నమాట. ఈ టైం పీరియడ్లో నవాంశ చక్రంలో సింహరాశి యాక్టివేట్ అవుతుందన్నమాట. ఫస్ట్ పాద ఇక్కడ గోచారం చేయడం ద్వారా ఆ సింహరాశి అధిపతి సూర్యుడికి, శనీశ్వరుడికి లింక్ వస్తుంది. సింహరాశి అంటే న్యాచురల్ 5th హౌస్కి, న్యాచురల్ 12th హౌస్కి, మీ ఇండివిజువల్ 3rd హౌస్కి లింకేజ్ వస్తుంది. సో, వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శని లాంజిటివిటీకి ఆయుష్ కారకుడు, లాంజిటివిటీ కారకుడు, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ కారకుడు. సో, కాబట్టి ఈ టైం పీరియడ్లో ఏదైతే లాంగ్ టర్మ్ ఇల్నెసెస్ మీరు ఫేస్ చేస్తున్నారో, లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా కంప్లీట్గా రికవర్ అవుతాయి అండ్ అవన్నీ కూడా కంప్లీట్గా సాల్వ్ అవుతాయి అనమాట. పర్టికులర్గా మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఓకే, ఈ యొక్క మానసికంగా ఇబ్బంది పడే ఈ విషయాలు కానీ ఫిజికల్గా కూడా. సో, ఇట్లాంటి యొక్క హెల్త్ ఇష్యూస్, మెంటల్ యాంగ్జైటీస్ ఏవైతే ఎక్కువగా ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా కంప్లీట్గా సాల్వ్ అవుతాయి. అవన్నీ కూడా కంప్లీట్గా రిజాల్వ్ అయ్యి మీకు మంచి లైఫ్ అనేది ఇదవుతుంది అనమాట ఈ టైం పీరియడ్లో. ఆ సైకలాజికల్ ఫియర్స్ కావచ్చు, అనవసరపు భయాలు కావచ్చు, వాటన్నిటిని కూడా దాటి చూడగలుగుతారు. ఎందుకంటే సూర్యుడు వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా, సూర్యుడు లింకేజ్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది అండ్ సుపీరియర్ రియలైజేషన్ వస్తుంది. అక్కడ ఏం లేదు, అనవసరంగా మనం భయపడుతున్నాం, అసలు ఈ యాంగ్జైటీకి కారణం ఇది, ఈ కారణాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని మీకు మంచి రియలైజేషన్ వచ్చి యాంగ్జైటీస్ అండ్ అవన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయి అన్నమాట. ఫైన్. నెక్స్ట్ ఇంకా ట్రావెల్ అండ్ రిలేషన్షిప్స్లో చేంజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి. సో, ఎందుకంటే సూర్యుడు, శనీశ్వరుడు లింకేజ్ వచ్చి 3rd హౌస్ అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్కి సంబంధించిన హౌస్లో వచ్చింది కాబట్టి షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ సడన్గా ఎక్కువగా వస్తాయి అండ్ అవి చాలా ఫేవరబుల్గా ఉంటాయి కూడా. సో, ఖచ్చితంగా గెయిన్స్ని కూడా తీసుకొస్తాయి అవి. అండ్ ఇంకా సిబ్లింగ్స్తో పాజిటివ్ రిలేషన్షిప్, యంగర్ సిబ్లింగ్స్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇట్లా యంగర్ సిబ్లింగ్స్తో పాజిటివ్ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. ఏదైనా గొడవలు అట్లాంటివి ఏమన్నా మీకు అయి ఉంటే
రిజాల్వ్ అయ్యి మళ్ళీ ముందులాగా మంచిగా కలిసి ఉండడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క బెనిఫిషియల్ షార్ట్ ట్రిప్స్ ఇవి చెప్పాను. ఓకే ఫైన్. సో ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే సెకండ్ హౌస్‌కి అది సెకండ్ హౌస్ కాబట్టి థర్డ్ హౌస్ అనేది. సో ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ యొక్క టాక్సేషన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇన్హెరిటెన్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రాపర్టీస్‌కి సంబంధించిన కోర్ట్ కేసెస్ కావచ్చు, ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. ఇది 2 రకాలుగా చూడాలి ప్రెడిక్షన్స్. 2 రకాలుగా చెప్తున్నా చూడండి మళ్ళీ. అంటే ప్రాపర్టీస్‌కి ఒకవేళ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ప్రాపర్టీ విషయాల్లో అవి రిజాల్వ్ అవుతాయి. ఒకవేళ కొత్త ప్రాపర్టీస్ గనుక కొనాలి అనుకున్నారంటే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందువల్ల ఇంత డిఫరెన్స్ చెప్తున్నారు. అసలు ఏం చెప్తున్నారని గనుక అడిగితే 4th హౌస్ అంటే మీకు ప్రాపర్టీస్‌కి సంబంధించింది. అక్కడి నుంచి 10th స్థానం అంటే థర్డ్ హౌస్ అనమాట. ఒకవేళ ఇప్పుడు మీరు కొత్తగా అసలు ఏ ప్రాబ్లమ్ లేకుండా డబ్బులు చేతిలో పెట్టుకొని మీరు ఏదైనా ప్రాపర్టీ గాని, వెహికల్ గాని కొనాలని వెళ్లారు అంటే అక్కడ ఏదో ఒక ఇష్యూ అరైజ్ అవుతుంది. ఎందుకంటే థర్డ్ హౌస్ ఇన్‌ఫ్లుయెన్షియల్‌గా ఉంది కదా ఇక్కడ. సో కాబట్టి అక్కడ సూర్యుడు, శనీశ్వరుడు లింకేజ్ అనేది ఉంది కదా! సో కాబట్టి ఇన్‌ఫ్లుయెన్షియల్‌గా ఉన్నప్పుడు అక్కడ కొత్త ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయన్నమాట. అదే ఒకవేళ ప్రాపర్టీస్ అదే చతుర్థ స్థానమే ఆల్రెడీ ప్రాబ్లమ్‌గా ఉండిందనుకోండి. ఆ ప్రాబ్లమ్‌కి లాసెస్ హౌసెస్ ఏంటి థర్డ్ హౌస్. అర్థమైందా? ఓకే. చతుర్థ స్థానం ఆల్రెడీ ప్రాబ్లమ్స్‌లో ఉందంటే ఆ ప్రాబ్లమ్స్‌కి కూడా లాసెస్ హౌస్ థర్డ్ హౌసే అవుతుంది. పాజిటివ్స్‌కి లాసెస్ హౌస్ థర్డ్ హౌస్, నెగెటివ్స్‌కి లాసెస్ హౌస్ థర్డ్ హౌసే. సో అక్కడ ఇది ఇన్‌ఫ్లుయెన్షియల్‌గా ఉండడం వల్ల ప్రాపర్టీకి సంబంధించిన కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్, ఇన్హెరిటెన్స్ ప్రాబ్లమ్స్, టాక్సేషన్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా పోతాయి. సార్ట్ ఔట్ అయిపోతాయన్నమాట. అట్‌లీస్ట్ ఒక 50% అన్నా బెటర్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఓకే. ప్రెడిక్షన్ అర్థమైంది కదా! సో అర్థం కాకపోతే ఒక 20 సెకండ్స్ మళ్ళీ వెనక్కి వెళ్లి వినండి. ఇవన్నీ కూడా అడ్వాన్స్‌డ్ రూల్స్ యూజ్ చేసి చెప్తున్నా. మీకు భావం, కాన్సెప్ట్స్ అండ్ నెగేషన్ హౌసెస్ అండ్ అపోజింగ్ హౌసెస్ ఇంకా ఇట్లా చాలా ఉంటాయి. వీటన్నిటిని యూజ్ చేసి చెప్తున్నా. సో అర్థం కాదు మోస్ట్‌లీ ఒక 20 సెకండ్స్ వెనక్కి వెళ్లి మళ్ళీ వినండి. సో అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో మేజర్‌గా అవన్నీ పక్కన పెడితే ప్రాపర్టీ అండ్ ఇన్హెరిటెన్స్ ఇష్యూస్ అనేటివి కంప్లీట్‌గా రిజాల్వ్ అవుతాయన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇంకా సెకండ్ పాత గోచారం గనుక చూసుకుంటే ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 21 వరకు సెకండ్ పాదం పైన గోచార సంచారం చేస్తాడు. ఇది నవాంశ చక్రంలో కన్యా రాశిని యాక్టివేట్ చేస్తుంది. కన్యా రాశి బుధుడికి ఇక్కడ శనీశ్వరుడికి లింకేజ్ చేస్తుంది. అండ్ అది రావడం అక్కడ న్యాచురల్ 6th హౌస్ రావడం, ఇక్కడ ఇండివిజువల్ థర్డ్ హౌస్ అండ్ న్యాచురల్ 12th హౌస్ లింకేజెస్ వస్తాయి. సో ఇది చూసుకుంటే దీని యొక్క ప్రొడిక్షన్స్ మీ యొక్క కమ్యూనికేషన్ అనేది ఎక్సలెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. చాలామంది జనాలు మీ కమ్యూనికేషన్ వింటారు కూడా ఖచ్చితంగా. ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనికేషన్ అంటారు అదే. సో చాలా వరకు కొంచెం ఒక 10 మందిని అట్రాక్ట్ చేసి ఒక దగ్గర నిలబెట్టి మీరు మాట్లాడేది వినేలాగా చేయగలిగిన సిచ్యువేషన్ అండ్ కెపాసిటీ వస్తుంది. ఇది ఎక్కువగా మోటివేషనల్ స్పీకర్స్కి కావచ్చు, కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉన్న వారికి కావచ్చు, అస్ట్రాలజర్స్కి కావచ్చు, అండ్ యూట్యూబ్లో వీడియోస్ చేసేవారికి కానీ ఇట్లాంటి వారికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ ప్రొడిక్షన్. అండ్ ఉపయోగపడుతుంది ఈ టైం ఫ్రేమ్ కూడా. సో ఇది ఒకటి ఉంటుంది. అనాలిటికల్ పవర్ బాగా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే బుధుడు అంటేనే మైండ్ అండ్ ఇంటెలెక్చువాలిటీ అండ్ అనాలిసిస్ డేటాస్. సో డెఫినెట్లీ అనాలిటికల్ మైండ్ చాలా పెరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగితే మెస్మరైజ్ చేయగలిగిన స్కిల్స్ బాగా వస్తాయి కమ్యూనికేషన్ ద్వారా. అండ్ సో ఇదే ఉంటుందన్నమాట. వర్క్ ప్లేస్ అండ్ హెల్త్కి సంబంధించి కనుక చూసుకుంటే సో కొంచెం హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా కాస్త బెటర్గా ఉంది. సో సాటర్న్కి సంబంధించి ఫస్ట్ పాద గోచారం ఫేవరబుల్గా ఉంటుంది, సెకండ్ పాద గోచారం ఫేవరబుల్గా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అని కూడా. నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే బుధుడు నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్లానెట్ అనమాట. నర్వస్ సిస్టమ్కి సంబంధించినవి ఇవన్నీ కూడా కొంచెం సార్ట్ అవుట్ అవుతాయి. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఖచ్చితంగా. లీగల్ మ్యాటర్స్ కావచ్చు అట్లాంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎందుకంటే డాక్యుమెంటేషన్స్కి అండ్ టాక్సేషన్స్కి కాంట్రాక్ట్స్ అన్నిటికీ బుధుడు కారకుడు కదా. కాబట్టి ఇలాంటి నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకా జ్యుడిషియల్ మ్యాటర్స్ చూసుకుంటే సో ఎఫర్ట్ అనేది కొంచెం లీగల్ ఛాలెంజెస్ పైన కొంచెం ఎఫర్ట్ అనేది ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. అండ్ రిజాల్వింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంతకుముందు ఈ పాయింట్ చెప్పలేదు అనుకుంటాను నేను, జస్ట్ రిజాల్వింగ్ ఉంటుందని చెప్పా. ఎఫర్ట్ కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే శని కర్మ చేయాల్సింది. బుధుడు అనాలిసిస్కి, డాక్యుమెంట్స్కి వీటన్నిటికీ కారకుడు. ఎక్కువ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి రావడం, ఎక్కువ కమ్యూనికేషన్ చేయాల్సి రావడం, ఎక్కువగా అనాలిసిస్ చేయాల్సి రావడం, అబ్జర్వేషన్స్ చేయాల్సి రావడం, ఇట్లాంటివన్నీ కూడా కేసెస్ పైన సో ఇట్లా ఈ యొక్క జ్యుడిషియల్ మ్యాటర్స్లో విన్నింగ్ ఉంటుంది. ఆ విన్నింగ్కి ముందు ఎక్కువ కష్టం కూడా ఉంటుందన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా శనీశ్వరుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ థర్డ్ పద కనుక చూసుకుంటే ఇది ఒక శుక్రుడికి సంబంధించిన పాదం అవుతుంది. నవాంశులు. ఓకే. సో నవాంశ తులారాశి యాక్టివేట్ అవుతుంది. న్యాచురల్ 7th హౌస్ అండ్ ఇక్కడ ఆ లార్డ్ శుక్రుడు శనీశ్వరుడికి లింక్ అవుతాడు. అండ్ అది మీకు థర్డ్ హౌస్ అవుతుంది. ఇవన్నీ జరుగుతుంది అనమాట. అక్కడ చూసుకుంటే న్యూ కెరియర్ పాత్స్ అండ్ ఎడ్యుకేషనల్ పాత్స్లో వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్కి ప్లాన్ చేస్తూ ఉన్నా,
న్యూ ఎడ్యుకేషన్‌కి ఏదైనా కాలేజెస్‌లో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేస్తూ ఉన్నా, ఈ టైం పీరియడ్ అనేది చాలా ఫేవరబుల్ టైం పీరియడ్. ఈవెన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికైనా సరే పర్లేదనమాట. ఇది చాలా ఫేవరబుల్ టైం పీరియడ్. ఇక్కడేంటంటే శనీశ్వరుడు లాంగ్ టర్మ్ గ్రోత్‌కి కావాల్సిన విషయాల్లో గైడ్ చేస్తాడు. మీకే తెలియకుండానే ఎవరో ఒకరు మంచి మాటలు చెప్పడం, ఆ గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. డ్యూ టు దట్ సాటర్న్ ఇన్‌ఫ్లూయెన్స్. ఓకే. సో ఇదొకటి. అండ్ అకాడమిక్స్‌లో గ్రోత్ ఉంటుంది. న్యూ ఆపర్చునిటీస్ అనేది ఎమర్జ్ అవుతాయి. న్యూ ఆపర్చునిటీస్ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఈ యొక్క కెరియర్ అండ్ వృత్తిపరంగా ఈ వర్క్ ప్లేస్ ఫీల్డ్స్‌లో డెఫినిట్‌గా న్యూ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సో నెక్స్ట్ ఇంకా ఫోర్త్ పాదగోచారం ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఉంటుందన్నమాట. ఈ టైం పీరియడ్‌లో నవాంశ చక్రంలో వృశ్చిక రాశి యాక్టివేట్ అవుతుంది. ఆ వృశ్చిక రాశి అధిపతి కుజుడు యాక్టివేట్ అవుతాడు. ఆ కుజుడికి శనైశ్వరుడికి లింక్ వస్తుంది. న్యాచురల్ 12th హౌస్‌కి, ఇండివిజువల్ 3rd హౌస్‌కి లింకేజెస్ వస్తాయి. ఇది రావడం వల్ల ఏంటంటే కంఫర్ట్ జోన్స్‌కి వేస్తాను. అది కంఫర్ట్ జోన్స్ అంటే చతుర్థం. ఆ కంఫర్ట్ జోన్స్‌కి వేయమంటే తృతీయం. ఇక్కడ శని కుజులు వచ్చారంటే అది బాగా ఇన్‌ఫ్లూయెన్షియల్‌గా ఉంటుంది. అంటే ఈ టైం పీరియడ్ ఏంటంటే మీకు కంఫర్ట్ జోన్స్ నుంచి బయటకి తోసి మీకు కొంచెం ఆ కష్టాన్ని, ఆ యొక్క ఎఫర్ట్‌ని ఎక్కువ పెట్టేలా చేస్తాడనమాట శనీశ్వరుడు వాంటెడ్‌గానే. అది మీకు ఫ్యూచర్‌లో బెనిఫిట్స్‌ని తీసుకొస్తుంది ఖచ్చితంగా. సో, వాంటెడ్‌గా స్టెప్పింగ్ ఔట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అనేది ఈ టైం పీరియడ్‌లో జరుగుతుంది. అది ఫ్యూచర్‌లో మంచి మంచి బెనిఫిట్స్‌ని తీసుకొస్తుంది. ఎందువల్ల అంటే ఇది నెక్స్ట్ రాబోయే శనైశ్వరుడి గోచారం రేవతి నక్షత్రం జరుగుతుంది కదా! సో, ఐ మీన్ మే 17 తర్వాత ఆ రేవతి నక్షత్రంలో జరిగేటప్పుడు మీకిచ్చే రిజల్ట్స్, మీకు రావాల్సిన రిజల్ట్స్ రావాలి కాబట్టి దానికి తాలూకా ప్రిపరేషన్ అనుకోవచ్చనమాట. ఈ ఫోర్త్ పాదాల్లో జరిగేటప్పుడు జస్ట్ ఆ 1 మంత్ ఆ కంఫర్ట్ జోన్స్ నుంచి బయటికి తోయడం, వాటి నుంచి కొంచెం కష్టం ఎక్కువ పెంచడం అండ్ అక్కడ ఆ ప్రిపరేషన్ చేసి రేవతి నక్షత్రంలోకి శనీశ్వరుడు గోచార సంచారం చేసిన తర్వాత మీకు గెయిన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రాసెస్‌లో ఒక భాగం. ఈ యొక్క టైమ్ ఫేజ్ అనేది మీకు ఈ యొక్క కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ గానీ, పెద్ద పెద్ద ఇష్యూస్ గానీ, ఇలాంటి వాటిని ఒక మంచి లాజిక్ అండ్ స్ట్రక్చర్‌తో సాల్వ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడే టైమ్ పీరియడ్ అనమాట. ఎందువల్ల ఇలా చెప్తున్నానంటే, శని, కుజుల కాంబినేషన్ ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ అండ్ టిపికల్ కాంబినేషన్. ఇది మొండితనాన్ని విపరీతంగా పెంచేసేలాగా చేసే కాంబినేషన్ అనమాట. అండ్ ఎమోషనల్ ఫ్లక్చుయేషన్ తీసుకొస్తుంది. అంటే ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ అంటే ఎక్కువ కోపమే ఉంటుందనమాట. కోపాలు, తాపాలు, పగ ఓకే. ఆ యొక్క ఆహ్, మీకెట్లా చెప్పాలంటే అవతలోడు ఇట్టెట్టా చేయగలుగుతాడు మనకి, అంత ధైర్యం ఉంటే చేస్తాడు ఇట్లాంటి పనులన్నీ. ఇట్లాంటి ఒక కైండ్ ఆఫ్ కోపాన్ని తీసుకొచ్చే కాంబినేషన్ అనమాట అది. సో, ఈ టైమ్ పీరియడ్‌లో ఏంటంటే ఈ ఎనిమీస్ నుంచి కావచ్చు, కొత్త కొత్త మీ ఆఫీస్‌లో కొలీగ్స్ నుంచి కావచ్చు, ఇలాంటి వారి నుంచి కాస్త నెగటివిటీ రావడం వల్ల వారి మీద కోపం పెరిగి గొడవలు పడడానికి కూడా అవకాశాలున్నాయి. బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే అవన్నీ కూడా ఆపేసేయండి. ఇవన్నీ కూడా జనరల్‌గా టెంపరరీ ఎమోషన్స్ అండ్ ఆ టెంపరరీ సాటిస్ఫాక్షన్స్ అంతే అనమాట. యూజ్‌లెస్ థింగ్స్ అవన్నీ. సో, జస్ట్ మీరు ఆ ఎమోషన్స్‌కి లొంగిపోయి మీరు ఆ లాజిక్‌ని, స్ట్రక్చర్‌ని వదిలేసారంటే కంప్లీట్ లాస్ తప్పిస్తే ఇంకేమీ ఉండదనమాట. అనవసరంగా ఒక శత్రువుని పెంచుకున్నట్టు అవుతుందంతే. సో, అదే ఒకవేళ మీరు కుజుడిని రియల్ తత్వాన్ని ఉపయోగించుకోండి. కుజుడు అంటే ఎవరంటే లాజిక్‌కి కారకుడు, లాజికల్ థింకింగ్‌కి కారకుడు. శనైశ్వరుడు అంటే స్ట్రక్చర్‌కి కారకుడు, డిసిప్లిన్‌కి, కన్సిస్టెన్సీకి కారకుడు. ఎప్పుడైతే లాజిక్ ప్లస్ స్ట్రక్చర్ అనేది కంబైన్ అవుతుందో రిజల్ట్స్ అనేటివి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. సో, కాబట్టి ఈ టైం పీరియడ్‌లో మీరేదన్నా మీ లైఫ్‌లో ఉన్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఆలోచించండి. డెఫినిట్‌గా 50% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అంత మంచి ఐడియాస్ వస్తాయన్నమాట. ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే మీ లైఫ్‌లో బిగ్గెస్ట్ ఇష్యూ చిన్నప్పటి నుంచి ఫేస్ చేసేది కావచ్చు, పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఫేస్ చేసేది కావచ్చు, ఆ ఇష్యూని ఎట్లా సాల్వ్ చేయాలని ఆలోచించండి. కుజుడు, శనైశ్వరుడు ఎక్సలెంట్‌గా రిజల్ట్స్ ఇస్తారు. మళ్ళీ ఇట్లాంటి గోచారం రావాలంటే ఇంకో 18 సంవత్సరాలు ఉండాలి. 25 సంవత్సరాలు ఉండాల్సుంటుంది. సో, కాబట్టి ఈ టైమ్ ఫ్రేమ్‌ని వాడుకోండి. ఈ 1 మంత్‌లోనే మేజర్ చేంజెస్‌ని తీసుకురాగలిగే కెపాసిటీ మీకు వస్తుందనమాట. సో, ఆ ఆలోచన అనేది వస్తుంది. సో, కాబట్టి ఆ లాజికల్ థింకింగ్ వైపుకు వెళ్ళండి అండ్ కూర్చొని ప్రశాంతంగా ఆ ప్రాబ్లమ్ గురించి ఆలోచించండి. డెఫినిట్‌గా ఇప్పుడు చెప్పాను కదా! ఏప్రిల్ 17 టు మే 17 ఈ 1 మంత్‌లోనే దానికి తాలూకా సొల్యూషన్ దొరికేస్తుంది కూడా కంపల్సరీగా. సో, కాబట్టి దీని వైపు వెళ్ళండి గానీ యూజ్‌లెస్ టెంపరరీ ఎమోషన్స్ వైపు వెళ్ళి గొడవలు పెంచుకొని చేయకండి. ఇదొక సజెషన్‌లా తీసుకొని ఇది ఫాలో అవ్వండి. సో, ఇదనమాట కంప్లీట్‌గా ఈ యొక్క శనైశ్వరుడి గోచారానికి సంబంధించి బ్యూటిఫుల్ ప్రెడిక్షన్స్ అనేవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా తీసుకొస్తూనే ఉంటా. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మర్చిపోతున్నట్టున్నారు చేసుకోవడం. సో, వ్యూస్ కానీ, లైక్స్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ కొంచెం స్లోగా పెరుగుతున్నారు. పెరగట్లేదని లేదు, స్లోగా పెరుగుతున్నారు. సో, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
సో ఇంకా మెయిన్ పాయింట్ చూసుకుంటే మనం క్లాసెస్ అనేది సెకండ్ బ్యాచ్ ఆస్ట్రాలజీ కోర్స్ అనేది స్టార్ట్ అవబోతోంది. సో ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనేది ఆన్గోయింగ్లో ఉంది. హాఫ్ ఆఫ్ ద కోర్స్ కంప్లీట్ అయిపోయింది కూడా. దే వర్ వెరీ గుడ్ అట్ ప్రొడిక్షన్స్. సో సెకండ్ బ్యాచ్ కూడా ఇంకో 1 monthలో మంచి ముహూర్తం చూసుకొని స్టార్ట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ క్లాసెస్ యొక్క రికార్డింగ్స్ కూడా మళ్ళీ అవైలబుల్లో ఉంటాయి. అండ్ క్లాసెస్ టైమింగ్స్ కావచ్చు అన్నీ కూడా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ యొక్క అవైలబిలిటీని బట్టే ఉంటుందన్నమాట. సో మీరు జాయిన్ అయ్యి మంచి నేర్చుకోవచ్చు. కంప్లీట్గా ఫౌండేషన్ లెవెల్ ఆస్ట్రాలజీ నుంచి కేపీ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్ లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తాలూకా ఫీజు కావచ్చు, సిలబస్ అండ్ స్ట్రక్చర్ అన్నీ కూడా ఇంకా 5-10 seconds తర్వాత యాడ్ వస్తుంది, దాంట్లో ఉంటుంది చూడండి. యాడ్ చూసిన తర్వాత మొత్తం ఆ ఫీజు కానీ అంతా ఓకే అనుకుంటే మాత్రమే మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి జాయిన్ అవ్వండి. ఎందువల్ల ఇలా అంటున్నానంటే టైంపాస్ కాలర్స్ ఎక్కువ అవుతున్నారు అనమాట. సో వాళ్ళు రావడం వల్ల రియల్గా గైడెన్స్ ఇవ్వాల్సిన పీపుల్కి చాలా డిలే అయిపోతూ ఉంది. సో అందువల్ల ఇలాంటి మాట అంటున్నా. సో ఒక రిక్వెస్ట్లా తీసుకోండి. అండ్ మీకు అంతా చూసి ఓకే నిజంగా మనం ఎన్రోల్ అవుతాం, మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం అనుకుంటే మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి, ఎన్రోల్ అవ్వండి. రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయిపోయాయి కూడా, ఫ్యూ పీపుల్ జాయిన్ అయిపోయారు కూడా సెకండ్ బ్యాచ్కి. సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు. సో ఇదనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.